హాయ్ అందరికీ. ఒక వెహికల్ వచ్చి ఆగిందని చెప్పినాను కదా, సారీ ఆగలేదు, మేమే ఆపినాము. ఆపండి ప్లీజ్, ఆపండి ప్లీజ్, ఆపండి అని ఆపినాము. ఆగిర్రు పాపం. ఆగి ఏమైందమ్మా అంటే, ఇట్లా బస్సులు ట్రాఫిక్ జామ్ అయితే మేము దిగినాము సార్, చాలా ఉడకపోతగా ఉండే దిగినాము. మాకు చెప్పకుండానే బస్సులు వెళ్ళిపోయినాయి. బస్సు కండక్టర్ కూడా పిలవలేదు మమ్మల్ని, వెళ్ళిపోయింది బస్సు అని అన్న తర్వాత మేము నాగలమ్మ కాడ దింపండి సార్, నాగలమ్మ వరకు దింపండి అని బ్రతిమాలినాము. సరే ఎక్కండి అని ఎక్కించుకున్నారు. పాపం నాగలమ్మ దగ్గర దింపినారు. వాళ్ళు ఎవరో కానీ వాళ్ళైతే చల్లగా ఉండాలి. మంచి పని చేసిన వాళ్ళని ఎప్పటికీ తలుచుకుంటాం. వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకు చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. హెల్ప్ చేసే గుణము చాలామందికి ఉండదు, కొందరికి మాత్రమే ఉంటుంది. మేము నాగలమ్మ కాడ దిగేసరికి, ఆ వెహికల్లో వచ్చి నాగలమ్మ కాడ దిగేసరికి ఆటో ఉంది. అప్పుడు ప్రాణం లేచి వచ్చినట్లయింది నాకైతే. అంత చీకట్లు అడవిలో ఇక ఆటో ఎక్కి వచ్చేసినాము. కానీ అలాంటి పరిస్థితి పగవాళ్ళకి కూడా రాకూడదు. మనం కూడా ఎంతైనా బస్సు దిగకూడదేమో, దిగిన అంటే ఆ పరిస్థితి అలాంటిది అన్నమాట. చాలా ఉడకపోత, బట్టలన్నీ తడిసిపోతున్నాయి, గాబర అవుతుంది అందరికీ. పిల్లలైతే చాలా ఏడుస్తున్నారు. అందుకే దిగినాము. దిగి కొందరు వామిటింగ్ చేసుకుంటున్నారు, కొందరైతే. అలా జరిగిపోయిందన్నమాట. కండక్టర్ కూడా పిలవనుండే, బాధ్యత ఉండాలి వాళ్ళకి. ఎవరమ్మ బస్సు దిగిన వాళ్ళు, బస్సు వెళ్ళిపోతుంది రండి అని పిలవాలి. అంటే జనాలు ఎట్లా ఉన్నారంటే, కాలు పెట్ట సందు లేదు, అంతమంది బస్సులో. పిలిచేది ఉండే కండక్టరు, పిలవాలి, బాధ్యత వహించాలి. అప్పుడు కండక్టర్ ఎవరమ్మా దిగిన వాళ్ళు రండి, బస్సు వెళ్ళిపోతుందని ఒక్క మాట పిలవాలి. ఎక్కడన్నా లాంగ్ వెళ్ళేటప్పుడు, ఏదన్నా బస్ స్టాండ్లో బస్సు ఆపినప్పుడు పిలుస్తాడు కండక్టర్ తప్పకుండా. ఆ బాధ్యత తనకు ఉండాలి. కానీ ఆ రోజు అలా జరిగిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బస్సు అయితే ఎవ్వరు దిగొద్దు ఎక్కడ మధ్యలో. కామెంట్ చేయండి ఎలా అనిపించిందో.